ఇది ఆలివ్ ఆయిల్. దీన్ని మీరందరూ వంటగదిలో తప్పు విధానంలో వాడుతున్నారంటే నమ్ముతారా? ఎస్, నేను చెప్తుంది నిజమే. ఈ ఆలివ్ ఆయిల్ అనేది సోషల్ మీడియాలో అయి ఉండొచ్చు, టీవీ యాడ్స్ లో అయి ఉండొచ్చు, చాలా రాంగ్ మెథడ్ లో ప్రమోట్ చేస్తున్నారు. దీన్ని యూజ్ చేసే మెథడ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆలివ్ ఆయిల్ చాలా హెల్త్ కి మంచిది అని చెప్పేసి వంటల్లో వాడేస్తూ ఉంటారు. కుకింగ్ చేసే కర్రీస్ లో కానీ, బిర్యానీస్ లో కానీ, వీటన్నిటిలో యూజ్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఆలివ్ ఆయిల్ అనేది ఒక రూమ్ టెంపరేచర్ లో ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేసే ఒక ఆయిల్. ఈ 1 to 2 స్పూన్స్ పర్ డే ఏదర్ మనం చేసుకునే సలాడ్స్ లో కానీ, లేదంటే వంట అంతా అయిపోయాక మనం చేసిన కుకింగ్ అనేది రూమ్ టెంపరేచర్ కి, అంటే మనం ఒక ఫింగర్ పెట్టినప్పుడు లైట్ గా వేడి తగిలితే చాలు అన్న టెంపరేచర్ లో మాత్రమే ఈ ఆలివ్ ఆయిల్ ని యూజ్ చేయాలి. లేదు ఇట్లా కాదు, మేము కూరల్లో యూజ్ చేసుకుంటాం, మాకు హెల్త్ కి చాలా మంచిది అనుకుంటే కనుక మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఆలివ్ ఆయిల్ లో పాలిఫినాల్స్, ఆలియోకాంథాల్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి అధికంగా ఉంటాయి. ఇవి ఎప్పుడైతే మీరు కుకింగ్ లో వాడతారో ఇందులో ఉండే కాంపౌండ్స్ అన్ని డియాక్టివేట్ అయిపోతాయి. అంటే ఏమి పనికిరాని ఆయిల్ మాత్రమే మీరు వాడుతున్నట్టు వంటలు. సో హోప్ ఇప్పుడైనా మీకు ఆలివ్ ఆయిల్ ఎట్లా వాడాలో అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఇప్పటి నుంచి నేను చెప్పిన మెథడ్ లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. బాయ్.